Hello aspirants, welcome to S&S Publications Current Affairs session. So మనం ఇవాళ సెషన్లో ఎవ్రీడే మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మీరు మనం నిన్నటి క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా రెస్పాండ్ అయ్యారు, వాటికి ఆన్సర్స్ కూడా చేస్తున్నారు. కీప్ ట్రై దిస్ వన్, ఇలాగే ఇదే వేలో ట్రై చేయండి. సో వెరీ గుడ్. సో మనకి రోజుకి 2 లేదా 3 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ట్రై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే విధానం ఏదైతే ఉందో దానికి మీరు ప్యారలల్గా అలవాటు పడతారు. దాంతో ఎగ్జామినేషన్లో అదేదో కొత్త పద్ధతిగా కానీ లేకపోతే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి కానీ అలా ఉండకుండా చాలా కంఫర్టబుల్గా క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసే స్కోప్ వస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్ అనే కాదు, వేరే మనకి జిఎస్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది వీటి వల్ల. సో మనం ఇవాళ పార్ట్లో కూడా నిన్నటి క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తర్వాత ఇవాళ కొన్ని కొత్త క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఇప్పుడు అంటే క్లాస్ లాస్ట్లో చూద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. దెన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ఇంపార్టెంట్ వన్. సో ఇప్పుడు మన కోవిడ్ ఉన్న సందర్భంలో ఆ కోవిడ్కి రిలేటెడ్గా కానీ ఇలా మాస్క్లకి రిలేటెడ్గా కానీ ఏదైనా న్యూస్ వచ్చింది అని అంటే చాలా కొత్త విధానంగా కూడా కనిపించడానికి స్కోప్ ఉంది. సో అలాంటిదే ఇది కూడా. రాజస్థాన్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు లీగలైజ్ ద మాస్క్ వేరింగ్. ఈ ముసుగు ఏదైతే మాస్క్ ఏదైతే ఉందో దీన్ని వేసుకోవడాన్ని లీగలైజ్ చేస్తానని చెప్తున్న స్టేట్ ఏదైతే ఉందంటే అది రాజస్థాన్ అనమాట. రాజస్థాన్ అనౌన్స్ చేసింది ఏదైతే మాస్క్స్ ఉన్నాయో దీన్ని లీగలైజ్ చేస్తానని చెప్తోంది. లీగలైజ్ చేస్తాను అనేసి. సో ఇక్కడ మరి లీగలైజ్ చేయబోతున్న మొదటి రాష్ట్రం కింద రాజస్థాన్ని చెప్పుకుంటున్నాం. లీగలైజ్ చేశాను అని అంటే ఖచ్చితంగా కనుక మాస్క్ పెట్టుకోకుండా బయట పబ్లిక్ ప్రదేశాల్లో ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళకి తగిన ఫైన్ వేయడం, చెప్పిన రూల్స్ని వయలేట్ చేసినట్టయితే ఇంకా పనిష్మెంట్స్ పెంచడం, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా పబ్లిక్కి అవగాహన కలిగిస్తారు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఫైన్ గట్రా వేయడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఏ రాష్ట్రం అని అంటే రాజస్థాన్ మనకి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లోనే దీనికి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చూద్దాం. రాష్ట్రం ఏదనుకున్నాం? రాజస్థాన్ కదా, రాజస్థాన్. తర్వాత ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఫేస్ మాస్క్ ధరించడం పై చట్టాన్ని రూపొందించాలని రాజస్థాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? కరోనా వైరస్ వ్యాప్తి పెరగకుండా ఉండాలి అని అంటే మనంగా అంటే మన కర్తవ్యంగా మనం రెస్పాన్సిబిలిటీ కింద చేయాల్సిన పని ఏంటి అని అంటే మన జనరల్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ కింద చేయాల్సిన పని ఏంటి అని అంటే మాస్క్ పెట్టుకోవడం. అంటే దగ్గడం, తుమ్మడం ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కూడా ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇలాంటి కరోనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు కనుక మాస్క్ కనుక ధరించకపోతే వాటి నుంచి వ్యాప్తి చెందే స్కోప్ ఉంది. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది రాజస్థాన్ గవర్నమెంట్ అనమాట. సో ఈ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం లభిస్తే ఈ మాస్క్లు ఏవైతే ఉన్నాయో, ముసుగులు అంటాం కదా, మాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్కుల్ని ధరించడం మ్యాండేటరీ చేస్తామని చెప్తోంది ఎవరు అంటే రాజస్థాన్. సో ఇప్పటివరకు మనం బీహార్ కనుక చూస్తే బీహార్ ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పాయింట్ చెప్పింది. కరోనా వైరస్కి అదే కోవిడ్-19కి రిలేటెడ్గా వ్యాక్సిన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం బీహార్ ఎలక్షన్ పార్ట్లో స్పెషల్గా అనౌన్స్ కూడా చేసింది కదా. సో ఇలాంటి పాయింట్స్ని ఫ్రీగా అనౌన్స్ ఇస్తామనేసి ఫస్ట్ అనౌన్స్ చేసిన స్టేట్ కదా బీహార్. అలాగే ఇక్కడ మాస్కులకి రిలేటెడ్గా కోవిడ్కి రిలేటెడ్ కాన్సెప్టే మాస్కుల్ని మ్యాండేట్ చేస్తాం, లీగలైజ్ చేస్తామని చెప్తున్న ఫస్ట్ రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఫేస్ మాస్క్ లేదా ఈ కవర్తో జనరల్గా నోరు మరియు ముక్కును సరిగ్గా కప్పుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రజల కదలికలను నిషేధించే విధంగా ఈ రాజస్థాన్ ఎపిడమిక్ ఇక్కడ ఉంది చూడండి, రాజస్థాన్ ఎపిడమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ అనమాట. రాజస్థాన్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తోంది. దీన్ని సెక్షన్ 4లోని కొత్త నిబంధన కింద చేర్చడం జరుగుతుంది అని చెప్తోంది ఎవరు? రాజస్థాన్ స్టేట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. స్టేట్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనగానే ఏవైతే న్యూస్లో ఉన్న రాష్ట్రాలు ఉంటాయో, న్యూస్లో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని గురించి ఖచ్చితంగా హైలైట్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి న్యూస్లో ఉన్న రాష్ట్రం రాజస్థాన్, దేనికి రిలేటెడ్గా మాస్కులు ఏవైతే ఉన్నాయో వాటిని లీగలైజ్ చేస్తానని చెప్తున్న
మొట్టమొదటి రాష్ట్రం కాబట్టి భారతదేశంలో. సో ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, విమెన్ T20 ఛాలెంజ్ ఏదైతే ఉందో దీని గురించి మనం డిస్కస్ చేసాం కూడా, ఇప్పుడు న్యూస్లో ఉంది దీనికి రిలేటెడ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ అయిన పాయింట్ ఏంటి అని అంటే, మహిళల T20 ఛాలెంజ్ 2020 యొక్క టైటిల్ స్పాన్సర్ ఎవరు అంటే జియో. ఇలాంటివి క్రికెట్ చూస్తున్న వాళ్ళకు కూడా, క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా, వాళ్ళు క్రికెట్ ఫాలో అవుతుంటారు, క్రికెట్ ఈవెంట్స్ చూస్తూ ఉంటారు. ఒక 1 year స్పాన్లో లేదా ఒక 6 months స్పాన్లో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తారు. కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ క్వశ్చన్ అడిగినప్పుడు అది జియోనా, డ్రీమ్11, MPLా, ఇంకోటి అనేసి డౌట్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటివి సింపుల్ క్వశ్చన్సే, తెలిసిన క్వశ్చనే మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉండే ఏరియాలు కాబట్టి ఇలాంటి వాటి గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వెరీ ఇంపార్టెంట్ అంటాను నేనైతే. సో ఇక్కడ ఈ మహిళల T20 ఛాలెంజ్ 2020 యొక్క టైటిల్ స్పాన్సర్ ఎవరు అంటే జియో అనమాట. సో ఇక్కడ ఈ టైటిల్ స్పాన్సర్ అంటున్నాం కదా, బాగుంది. ఈ పర్టికులర్ రిలేటెడ్ స్పోర్ట్ ఎక్కడ జరగబోతోంది, దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. BCCI జియోను ప్రకటించింది, జియోని తన స్పాన్సర్గా ప్రకటించడం జరిగింది. మహిళల T20 ఛాలెంజ్ 2020 టైటిల్ స్పాన్సర్గా రిలయన్స్ జియో, ఓకే, BCCI ప్రకటించడం జరిగింది. ఆ పాయింట్ మనం హైలైట్ చేసాం. ఎక్కడ జరగబోతున్నాయి ఈ ఈవెంట్స్ అంటే, ఈ ఈవెంట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతున్నాయి. UAEలో November 4th నుంచి జరగబోతున్నాయి ఇవి ఈవెంట్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈవెంట్లో ఇక్కడ స్పాన్సర్గా ఎవరు ఉండబోతున్నారు అంటే జియో ఉండబోతోంది. అది హైలైట్ అయిన పాయింట్ మనకి. ఇవన్నీ ఇక్కడ November 4th నుంచి November 9th దాకా జరిగే ఈ ఈవెంట్లో ఇవి షార్జాలో జరగబోతున్నాయి. షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో షార్జాలో జరగబోతున్నాయి. ఈ ఈవెంట్లో మనం ఏవైతే చెప్పుకున్నామో స్పాన్సర్గా జియో ఉంటుందని చెప్పుకున్నామో, ఈ ఈవెంట్లో 3 టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. వాటి గురించి అంటే లైక్ ఏవైతే టీమ్స్ పార్టిసిపెంట్స్గా ఉన్నాయో వాటి మధ్య జరగబోతోంది ఈ పర్టికులర్ ఈవెంట్, విమెన్స్ T20 ఛాలెంజ్ అనమాట. T20 ఛాలెంజ్. సో ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది. కెప్టెన్స్ ఇచ్చున్నారు. ఇక్కడ ఈ 3 టీమ్స్ ఉండబోతున్నాయి రేపటి పార్ట్లో. IPL సూపర్ నోవాస్కి వచ్చేటప్పటికి దాన్ని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ ఈవిడే. తర్వాత ఇక్కడ IPL ట్రయల్ బ్లేజర్స్కి వచ్చేటప్పటికి స్మృతి మందన కెప్టెన్. తర్వాత థర్డ్ టీం వచ్చేటప్పటికి ఇవి పార్టిసిపెంట్స్ టీమ్స్ అనమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్ టీం, ఇది థర్డ్ టీం. మిథాలీ రాజ్ IPL వెలాసిటీ అనమాట. ఇవి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. దీనికి పర్టికులర్ కెప్టెన్ ఎవరు అని అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలు కాబట్టి వీటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మిథాలీ రాజ్ IPL వెలాసిటీ, IPL ట్రయల్ బ్లేజర్స్కి స్మృతి మందన, IPL సూపర్ నోవాస్కి హర్మన్ ప్రీత్ కౌర్, వీళ్ళు కెప్టెన్లు అనమాట. సో ఇవి టీమ్స్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ PSLV C49. ఇక్కడ ఇలాంటి మనకి శాటిలైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ లాంచింగ్ వెహికల్స్ ఏవి తీసుకెళ్తున్నాయో, వాటి కెపాసిటీ ఏంటో, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ PSLV C49 అనేది మనకి November 7th లాంచ్ చేయబోతున్నారు. 49 PSLV GSLV అనేది మనం కామన్గా వినే నేమ్స్. PSLV ఒకటి, GSLV అనే నేమ్స్ వింటాం. ఇవి శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనమాట. PSLV అండ్ GSLV అంటాం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఒకటి, ఇదొకటి జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్. ఈ రెండు PSLV GSLV బాగా ఫ్రీక్వెంట్గా వినే నేమ్స్ అనమాట. మనం జనరల్గా PSLV C సిరీస్, GSLV D సిరీస్ వింటూ ఉంటాం. దీనిలో PSLVకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఏవేవైతే శాటిలైట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ఫుల్ అనమాట. ఆల్మోస్ట్ 99% సక్సెస్ఫుల్. అందుకని దీన్ని ఏమంటారంటే PSLVని వర్క్ హార్స్ అంటారు.
వర్క్ హార్స్ కింద పిలుస్తారన్నమాట. వెరీ స్పెషల్. ఇండియాలో పిఎస్ఎల్వి రిలేటెడ్గా ఈ లాంచింగ్ వెహికల్కి రిలేటెడ్గా ఉన్న శాటిలైట్స్ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా దాన్ని వాటి నిర్దిష్ట కక్షల్లో టర్న్ చేయడం జరిగిందనమాట. అది స్పెషల్ థింగ్. సో మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన వన్ పిఎస్ఎల్వి. అడిగాడు కూడా, క్వశ్చన్ కూడా అడిగాడు, గ్రూప్ 2లో అడిగినట్టున్నాడు. దేన్ని వర్క్ హార్స్ అని పిలుస్తారు అని అడిగాడు. వర్క్ హార్స్ అని పిఎస్ఎల్విని పిలుస్తారు, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని పిలుస్తారు. అది పాయింట్. తర్వాత మనకి ఇక్కడ దీని గురించి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు పిఎస్ఎల్వి ఇక్కడ వెహికల్ కూడా కనిపిస్తోంది. పిఎస్ఎల్వి ఇది 49 C49. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటి, దీనిలో ఎడిషనల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉంది కదా, ఇస్రో మనకి బెంగళూరులో ఉంది హెడ్ ఆఫీస్. ఈ నెల 7వ తేదీన పిఎస్ఎల్వి C49 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. ఉపగ్రహ వాహన నౌక ఇది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తారు. ఎవరి పార్ట్ ఇది అంటే ఎవరికి సంబంధించింది ఇది అని అంటే కంప్లీట్గా ఆబ్వియస్గా ఇండియాకి. ఇలాంటప్పుడు ఏం చేస్తారు అంటే కొన్ని కంట్రీస్కి వాళ్ళ ఓన్ లాంచింగ్ వెహికల్స్ లేకపోతే వాళ్ళకి వీటిని శాటిలైట్స్ని వాటి నిర్దిష్ట కక్షల్లో ఉంచే పరిస్థితి వాళ్ళకి ఫినాన్షియల్గా అఫోర్డబుల్ కాకపోయినా అవేం చేస్తాయంటే ఇలా ఏదైతే కంట్రీ పంపించడానికి రెడీగా ఉందో దాంతో కోఆర్డినేట్ చేసుకొని ఆ కంట్రీస్ కూడా జాయిన్ చేసి అవి కూడా శాటిలైట్స్ని పంపించే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అదే కాంటెక్స్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడు నవంబర్ 7న దీన్ని లాంచ్ చేయబోతున్నారు. తర్వాత ఇక్కడ ఎడిషనల్ పాయింట్గా మనం ఇంకేం చూడొచ్చు అంటే దిస్ ద వన్, ఈ పిఎస్ఎల్వి 49 రిసాట్ అంటాం, RISAT. ఈ రిసాట్ 2BR2 సంకేతనామం ఏంటి అంటే EOS-01 అంటాం. ఇది EOS-01 ఏదైతే ఉందో అండ్ 9 అదర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ శాటిలైట్స్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఫ్రమ్ శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్. దర్ ఇస్ అ కాన్సెప్ట్. ఈ 49 తోటి ఇంకొన్ని 9 ఇంటర్నేషనల్ కమర్షియల్ శాటిలైట్స్ దీంతో పంపడం జరుగుతోంది. ఇది ఒక్కటే కాదు, దీంతోపాటు అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇంకొక 9ని పంపడం జరుగుతుంది అనమాట. సో అది ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి 49 ఈ 49 ఉంది కదా, క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. పిఎస్ఎల్వి C49 కదా, ఇది ఎన్నోవది అని అడగచ్చు. ఇది ఎన్నోవ శాటిలైట్ దీని నుంచి పంపడం అని అడుగుతాడు. ఇది 51వది. 49 ఉంది కదా, 49 ఆప్షన్లో ఇచ్చాడంటే 49 అని టర్న్ అవ్వకూడదు. ఇది 51వది సిరీస్లో, 51ది అనమాట. ఓకేనా, ఈ 51ది 50వది కూడా 2050వది కూడా ఈ సంవత్సరంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. సో 51ది అనేది గుర్తుంచుకోండి. ఇది 51వ నౌకగా పంపడానికి జరుగుతున్న అంతరిక్ష నౌకగా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది. తర్వాత ఇక్కడ రిసాట్ 2BR గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇదేంటి అంటే రిసాట్ 2BR అనేది 2BR2 అనేది సింథటిక్ అపర్చర్ రాడార్ దీంతో కూడిన ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో చిత్రాలను చిత్రీకరించగలదు. ఈ ఉపగ్రహం పగలు మరియు రాత్రి చిత్రాలు తీయగలదు మరియు ఇది నిఘాతో పాటు పౌర కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా శాటిలైట్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం, కృత్రిమ ఉపగ్రహాలను ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం కోసం, ఎక్కడెక్కడ ఏ తుఫాన్లు ఎప్పుడు రాబోతున్నాయి, లేకపోతే వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఎప్పుడు పడబోతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకోండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాటిలైట్స్ ద్వారా మనం ఆ పర్టికులర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వన్ ద్వారా అంటే ఈ పర్టికులర్ రిసాట్ 2BR2 ద్వారా ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇలాంటి ఏవైతే నేమ్స్ ఉన్నాయో, సంకేత నామాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా అడుగుతాడు. ఈ నెంబర్ల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రిసాట్ 2BR2 ఇది సింపథెటిక్ అపర్చర్ రాడార్ అంటున్నా. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా చిత్రాలు చిత్రీకరించగలదు ఒకటి, తర్వాత పగలు మరియు రాత్రి చిత్రాలు తీయగలదు, అంతేకాకుండా నిఘాతో పాటు పౌర కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి
దేని ద్వారా అంటే ఈ పర్టికులర్ ఉపగ్రహం ద్వారా, అది తెలియాలి. తర్వాత నెక్స్ట్ కనుక ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేసాము అని అంటే ఇక్కడ ఈఓఎస్ గురించి చూద్దాం ఒకసారి. ఈ ఈఓఎస్ 1 ఏంటి అని అంటే దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ. విపత్తు నిర్వహణ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం కదా. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మద్దతు కోసం ఉద్దేశించినది అని ఇస్రో ఒక ప్రకటనలో తెలియజేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో వాణిజ్య ఒప్పందం ప్రకారం కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించారు. దీన్ని ఉపయోగించడం జరిగిందనమాట. వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణలు మేజర్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెండెడ్ అప్లికేషన్స్ ఈఓఎస్ ద్వారా వచ్చేవి ఏంటి అంటే ఈ 3 అప్లికేషన్స్, అగ్రికల్చర్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి. ఈ 3 పాయింట్స్ తెలియాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత అడిషనల్గా ఒక పాయింట్ చూద్దాం. ఈ సమయంలో ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ యొక్క డిఎల్ అంటున్నాం కదా, డిఎల్ వేరియంట్ను ఉపయోగిస్తోంది. ఇది 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లు జనరల్గా పిఎస్ఎల్వి అనేటప్పటికి 4, 6 అలా ఉంటాయి. దీనికి 2 అనమాట. స్ట్రాప్ బూస్టర్లు ఎన్ని అంటే 2. ఈ స్ట్రాప్ బూస్టర్లు ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే హెవీ లోడ్ని కనుక తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ బూస్టర్లను పెంచుతారనమాట. ఈ ఆన్ బూస్టర్స్ని పెంచుతారు. ఇప్పుడు హెవీ లోడ్ కాదు కదా, తక్కువ లోడే కాబట్టి, లిమిటెడ్ లోడే కాబట్టి అందుకని ఏం చేశారు అంటే 2 స్ట్రాప్ బూస్టర్లని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదొక పాయింట్. తర్వాత ఇలాంటివి కూడా అనమాట, ఎన్ని స్ట్రాప్ బూస్టర్లు, ఆన్ బూస్టర్లను ఉపయోగించారు, అవి 2. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత 2 మోడల్ కలిగి ఉంటుంది. ఓకే, ఈ రాకెట్ వేరియంట్ని మొదటిసారి ఇలా డిఎల్ వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారంటే 2019 జనవరి 24న ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ది అనమాట. మైక్రోసాట్ ఆర్ ఉపగ్రహంలో కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మొదటిసారి ఇది, ఇప్పుడు ఇది 2వది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటోంది 2వది. మొదటిది ఎప్పుడు అంటే 2019 జనవరి 24న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ పాయింట్ తెలియాలి. సో ఇవి మనకి పిఎస్ఎల్వి C49కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. మళ్ళీ C49 గురించి లాంచ్ జరిగిన తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అందులో లైట్ వెయిట్ శాటిలైట్ క్యారీ చేస్తుంది కాబట్టి లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి C49. దీని ద్వారా ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సమయంలోనే నిర్దిష్ట కక్షలకి రీచ్ అయ్యే స్కోప్ ఉంటుంది అనమాట, తక్కువ టైంలోనే. సో దాని గురించి మనం కంప్లీట్గా అది లాంచ్ అయిన తర్వాత శాటిలైట్స్ని ఆ నిర్దిష్ట కక్షలో ఉంచిన తర్వాత వాటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని అప్పుడు అది సేకరించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఇస్ ద పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. పిఎస్ఎల్వి అనేది 4 దశల ఇంజిన్ రాకెట్, 4 స్టేజెస్ ఉంటాయి. ఇది ఘన మరియు ద్రవ ఇంధనాలలో నడిచేది. ప్రత్యామ్నాయంగా 6 బూస్టర్ మోటార్లు మొదటి దశకు కట్టివేయబడతాయి. ప్రారంభ విమాన క్షణాల్లో అధిక ఉత్సాహాన్ని ఇస్తాయి. అంటే చాలా ఫాస్ట్గా, ఇనిషియల్గా చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి సహకరిస్తాయి అన్నమాట బూస్టర్లు. తర్వాత శ్రీహరికోటలోని రాకెట్ పోర్ట్లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C49ని పిఎస్ఎల్వి C50 మరియు జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వద్ద 3 రాకెట్ల ప్రయోగానికి సిద్ధమవుతున్నాయని దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ పిఎస్ఎల్వి C49 తర్వాత C50, నెక్స్ట్ తర్వాత జిఎస్ఎల్వికి రిలేటెడ్గా ఉన్న ఎడిషనల్ జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కమింగ్ ఫ్యూచర్లో అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ చూసినప్పుడు మనకి దేని మీద మనం ఫోకస్ చేయాలి అని అంటే ఇప్పుడు COVID-19 ద్వారా ఎకానమీ బాగా డిస్టర్బ్ అయి ఉన్న పార్ట్లో ఎకానమీని బూస్ట్ చేయడానికి కంట్రీ చేస్తున్న యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి అని అంటే డిఫెన్స్కి రిలేటెడ్గా, రక్షణ రంగానికి రిలేటెడ్గా ఎగుమతులను పెంచడానికి ట్రై చేస్తుంది. దాని ద్వారా ఆదాయం వస్తుంది ఒక వే. తర్వాత ఇలా శాటిలైట్లని మరి వీటిని పంపించాలి, శాటిలైట్స్ని ఈ లాంచింగ్ వెహికల్స్ ద్వారా కక్షల్లోకి పంపించాలి అని అంటే మరి ఖర్చు అవుతుంది కదా అని అంటే వెరీ గుడ్ పాయింట్ ఇక్కడ. ఎందుకు అని అంటే ఇండియా వెరీ స్పెషల్ వరల్డ్లో. ఈ శాటిలైట్స్ని తక్కువ ఖర్చుతోటి వాటి కక్షల్లోకి పంపడంలో చాలా స్పెషల్. ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసుకుంది ఇండియా. ఇలాంటి వాటి ద్వారా అందులో 9 శాటిలైట్స్ని పంపుతోంది వేరే వేరే కంట్రీస్కి. ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న వేరే వేరే కంట్రీలు పంపుతోంది అని అంటే అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో ఇలా ఈ లైన్లో కూడా ఆలోచించాలి. ఎకనామికల్గా కూడా
స్ట్రెంథన్ అవ్వడానికి ఇలాంటి ఉపయోగపడతాయని ఆలోచించాలి. ఖర్చు అనే యాంగిల్ ఆలోచించకూడదు. దట్స్ అ పాయింట్ అనమాట. తర్వాత మనం ఇక్కడ చూద్దాం, కొన్ని పాయింట్స్ చూద్దాం. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ఖర్చు తగ్గించుకోవడానికి 2 స్ట్రాప్ అండ్ బూస్టర్లను ఉపయోగించడం జరుగుతోంది. ఇదొకటి. తర్వాత ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-01 అనుకున్నాం కదా ఇందాక. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 01 EOS-01 ఈ పిలిచే స్వదేశీ నూతన ఉపగ్రహంతో పాటు మరో 9 దేశాలతో చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలో సూర్యానువర్తన కక్షల్లోకి ప్రవేశపెడుతోంది. ఇది పాయింట్, హైలైట్ అయిన పాయింట్. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS ఏదైతే ఉందో ఈ 01 పాటుతో పాటు ఇది మనదనమాట. ఇది మనది, ఇండియాది. తర్వాత దీంతో పాటు తేలికపాటి ఉపగ్రహాలు 9 తేలికపాటి ఉపగ్రహాలు వివిధ దేశాలకు సంబంధించిన వాటిని నిర్దిష్ట కక్షల్లోకి తీసుకెళ్ళబోతోంది అనేది పాయింట్ తెలియాలి. సో ఇది ఇలా ఇంత దూరం దాకా నేర్చుకున్నప్పుడు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా హ్యాండిల్ చేయడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది పాయింట్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కేంద్ర సమాచార కమిషన్ నూతన అధిపతి యాష్వర్ధన్ కే సిన్హా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యడం జరిగింది. ఇలాంటి అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్ కింద మనం ట్రీట్ చేస్తాం దీన్ని. అపాయింట్మెంట్స్లో ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కానీ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు క్వశ్చన్ మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్స్ ఇలాంటివి కనుక న్యూస్లో ఉన్నాయంటే ఖచ్చితంగా అడుగుతున్నాడు. మర్చిపోవద్దు, చీఫ్ అంటున్నాం. ఈ వీటిలో మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ అన్నాం అనుకోండి, ఎలక్షన్ కమిషనర్లు 3 ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉంటారు. మనం మాట్లాడుతోంది చీఫ్స్ గురించి మాట్లాడుతున్నాం. చీఫ్ అంటే ఒకరే ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఏంటి, న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కదా. ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒకరే ఉంటారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మళ్ళీ ఉండొచ్చు. అది మీద ఆ పాయింట్ క్యాచ్ చేయాలి, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం మాట్లాడుతోంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కేంద్ర సమాచార కమిషన్ నూతన అధిపతిగా సమాచార కమిషనర్ యశ్వర్ధన్ కే సిన్హా నియామకాన్ని కేంద్రం క్లియర్ చేయడం జరిగింది. ఈయన సిన్హా 2019 జనవరి 1న సిఐసిలో సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ఎప్పుడు 2019 జనవరి 1లో సమాచార కమిషనర్గా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐసీగా జాయిన్ అయ్యారు ఈయన. అది పాయింట్, చీఫ్ కాదు, ఐసీగా. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ప్రమోట్ అయింది ఏంటి అంటే, ఇప్పుడు వచ్చిన పొజిషన్ ఏంటంటే సిఐసిగా జాయిన్ అయింది 2019 జనవరి 1న ఇన్ఫర్మేషన్ కమిషనర్గా. ఇప్పుడు ఏంటి అని అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా దాన్ని ప్రమోట్ అయ్యారనమాట. అది పాయింట్ మనం చెప్పుకుంటోంది. మాజీ దౌత్యవేత్త సిన్హా యునైటెడ్ కింగ్డమ్ మరియు శ్రీలంకకు భారత హై కమిషనర్గా పనిచేశారు. వెరీ ఇంపార్టెంట్ వన్. ఈయన పనిచేసిన అంటే ఈయన అంతకుముందు వర్క్ చేసిన థింగ్స్లో ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్కి, యూకేకి మరియు శ్రీలంకకి ఈ 2 కంట్రీస్కి భారత హై కమిషనర్గా పనిచేశారు. హై కమిషనర్గా పనిచేశారని చెప్పుకుంటున్నాం. హై కమిషనర్స్, ఈ హై కమిషనర్స్ ఏ కంట్రీస్కి ఉంటారు, హై కమిషనర్స్ అని ఎప్పుడు అంటాం, ఇవంతా మనం ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం మనం జనరల్ నాలెడ్జ్ డిస్కస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ హై కమిషనర్గా ఏ కంట్రీలకి పనిచేశారు అంటే యునైటెడ్ కింగ్డమ్కి, శ్రీలంకకి పనిచేశారు. అతని ముందున్న బిమల్ జుల్కా అంటే ఇతను ఇప్పుడు వచ్చిన మన సిన్హా ఎవరైతే ఉన్నారో ఈయనకు ముందు ఉన్నది ఎవరు అంటే బిమల్ జుల్కా అనమాట. ఈ పర్సన్ ఉన్నారు. ఈయన ప్రీడెసెసర్ అంటాం కదా, ఇంగ్లీష్లో ముందున్న వాళ్ళని ప్రీడెసెసర్ అంటాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళని, ఈయన తర్వాత వచ్చింది ఎవరు, సిన్హా కదా, ఈయన సక్సెసర్ అవుతాడు. హీఈస్ ద సక్సెసర్, హీఈస్ ద ప్రీడెసెసర్ అంటాం. సో అతని ముందున్న ఈ పర్సన్ బిమల్ జుల్కా ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ 26న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పదవీకాలం పూర్తి చేశారు. తర్వాత వేకెంట్గా ఉన్న ఈ పొజిషన్ని ఇతను ఆక్యుపై చేయడం జరిగిందనమాట. అది పాయింట్. సో ఇక్కడ నెక్స్ట్ వన్కి వద్దాం. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, టీమిండియా కిట్ స్పాన్సర్డ్. ఇలాంటివి చాలా సింపుల్గానే అనిపిస్తాయి, కానీ ఏమవుతుందంటే క్వశ్చన్ ఎగ్జామ్లో పోజ్ అయినప్పుడు, ఎగ్జామ్లో అడిగినప్పుడు ఆప్షన్స్ తోటి కన్ఫ్యూజ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. టీమిండియాకి రిలేటెడ్గా కిట్ స్పాన్సర్ ఎవరో చూద్దాం. మొబైల్ ప్రీమియర్ లీగ్ MPL ఏదైతే ఉందో దీన్ని స్పాన్సర్గా, కిట్ స్పాన్సర్గా తీసుకోవడం జరిగింది.
దానికి మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్. విరాట్ కోహ్లీ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎంపీఎల్, మొబైల్ ప్రీమియర్ లీగ్ అంటాం. ఈ ఎంపీఎల్ని కిడ్ స్పాన్సర్గా తీసుకోవడం జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మనకి ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సింది కిడ్ స్పాన్సర్డ్. దట్స్ వన్. ఎవరు దీనికి బ్రాండ్ అంబాసిడర్? విరాట్ కోహ్లీ. సో దట్స్ అ పాయింట్, ఇది తెలియాలి. తర్వాత నెక్స్ట్ మనం ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫర్ ఇండియా బీసీసీఐ నైకే ఉంది కదా, ఆల్రెడీ అంతకుముందు నైకే ఉండేది. టీమిండియా కిట్ స్పాన్సర్గా ఉన్న అనుబంధాన్ని ముగించింది మరియు బదులుగా 3 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందంలో ఎంపీఎల్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ అగ్రిమెంట్ 2022-2023 దాకా ఉంటుంది. అంటే 3 ఏళ్ల సమయానికి ఉంటుందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే విధానంలో ఎంపీఎల్కి ముందు ఎవరున్నారు అని కూడా అడగడానికి కూడా అడగచ్చు. క్వశ్చన్ని కాంప్లికేట్ చేయొచ్చు. దీనికి ముందు నైకే ఉంది, కొత్తగా వచ్చింది ఎంపీఎల్ స్పోర్ట్స్, మొబైల్ ప్రీమియర్ లీగ్. దట్స్ అ పాయింట్. 3 years పార్ట్ అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. సో ఇది మనకి టీమిండియా కిడ్ స్పాన్సర్. మనం తర్వాత నెక్స్ట్ నిన్నటి మనం చూసిన క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్, ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. నిన్న మనం 2nd 11th ప్రశ్నల వివరణ చూద్దాం ఒకసారి. నిన్న మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో, నిన్న మనం పోల్ పెట్టిన క్వశ్చన్స్లో ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ సాత్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అని అంటున్నాడు. ఇక్కడ ఇది నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమం అంటున్నాడు. నీతి ఆయోగ్ చేపట్టిన కార్యక్రమం అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, నీతి ఆయోగ్ ఎప్పుడు ప్రజెన్స్లో ఉంటుందనంటే ఏవైనా అమౌంట్స్ని మంజూరు చేయడం కానీ ఏమన్నా ఆర్థికపరమైన విషయాల్లో నీతి ఆయోగ్కి పర్మిషన్ ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు, కాన్సెప్ట్ ఏంటి, సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నం, అది కదా కాన్సెప్ట్ అన్నప్పుడు ఇక్కడ ఎక్కడ ఫినాన్స్ రిలేటెడ్గా కాన్సెప్ట్ లేదు. ఆల్రెడీ సాత్ అనే సాత్ని నీతి ఆయోగే ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఇది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2015లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దేని ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేశారు నీతి ఆయోగ్ని అంటే మనకి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, ఈ వీటి ప్లేస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 5 year ప్లాన్స్ అంటాం కదా, 5 year ప్లాన్స్ని వీటి ప్లేస్లో నీతి ఆయోగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలకు వచ్చేటప్పటికి 5 year ప్లాన్స్కి వచ్చేటప్పటికి వీటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది మనకి నీతి ఆయోగ్ వచ్చేటప్పటికి కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడుతుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. అంటే ఏంటి, అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళ్ళాలి, వాటికి అవసరమయ్యే పరిస్థితులను క్రియేట్ చేయాలి, వాటికి అవసరమయ్యే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది ఇది అనమాట. కానీ ప్లానింగ్ కమిషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఫెడరలిజం అంటే దీని హెడ్ ఎవరైతే ఉంటారో ప్రైమ్ మినిస్టర్ హెడ్ కదా, దీనికి ప్రైమ్ మినిస్టరే హెడ్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ మేకర్ అనమాట. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే డెసిషన్ మేకర్ కాదు, ఈయనతో పాటు ముఖ్యమంత్రులు, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు నీతి ఆయోగ్లో. కానీ ప్లానింగ్ కమిషన్లో ఎవరు అంటే సెంట్రల్ ఫెడరల్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టరే డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అది పాయింట్. సో ఇక్కడ ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ కదా. మరి సెకండ్ వన్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం NITI అదే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఎంపిక చేసిన రోల్ మోడల్ స్టేట్స్లో ఒడిస్సా ఒకటి 100%. తను లిస్ట్ చేసిన రోల్ మోడల్ స్టేట్స్లో ఒడిస్సా కూడా ఉంది అనమాట. కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ సి అనమాట. సి ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశంలో అత్యధిక ఏనుగు జనాభా ఉన్న కింది రాష్ట్రాల్లో ఏది అంటున్నాడు. ఏనుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చాలా నైస్ క్వశ్చన్ ఇది. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్స్ ఈ కేరళ గురించి న్యూస్లో వింటారు కాబట్టి కేరళనే కరెక్ట్ ఆన్సర్ ఏమో, ఏనుగుల గురించి కేరళలో వింటారు, తర్వాత ఒడిస్సాలో కూడా ఎక్కువ వింటూ ఉంటారు.
ఒడిస్సా కూడా వింటారు. వీటి గురించి విన్నారు కాబట్టి ఇదేమో ఆన్సర్ అనుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అత్యధిక ఏనుగు జనాభా అన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలిమినేట్ చేసుకోవచ్చు, మహారాష్ట్ర కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండు కాంప్లికేట్ అవుతాయి. ఆప్షన్స్ వైజ్ ఈ రెండు కాంప్లికేటెడ్. కానీ కేరళ టాప్ కాదు. కేరళ నెంబర్ ఉంది కానీ టాప్ కాదు. కర్ణాటక ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఏ. దట్ ఈస్ అ పాయింట్. సో ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ కింద. తర్వాత నెక్స్ట్ వన్కి వద్దాం. ఎస్, ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కొన్ని పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. భారతీయ ఏనుగులను ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సంవత్సరం కూడా చాలాసార్లు అడిగాడు. 1972 మొదటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానిలో అంతరించిపోతున్న జాతుల వృక్షజాలం, CITES అంటాం. అంతరించిపోతున్న పోతున్న జాతుల వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ యొక్క అనుబంధంలో చేర్చారు. ఎప్పుడు? 1972లో. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి? భారతీయ ఏనుగులను ఇండియన్ వైల్డ్ లైఫ్ చట్టంలో, ప్రొటెక్షన్ యాక్ట్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది తెలియాలి. ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్ అనమాట. సో ఇయర్ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ ముందు క్వశ్చన్కి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. ముందు క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కదా, ఏనుగుల జనాభా ఎక్కువ ఎక్కడ ఉందని, దానికి రిలేటెడ్గా చూస్తున్నాం. తర్వాత 2002లో శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉంది మరియు దీనిని 2002లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద తెలియజేయబడింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ELEPHANT ఎలిఫెంట్. ఏ సంవత్సరంలో? 2002లో. ఎక్కడ? ఏ స్టేట్? ఉత్తరాఖండ్. వెరీ ఇంపార్టెంట్. కాన్సోరా బార్కోట్ ఎలిఫెంట్ కారిడార్ దాని సమీపంలో ఉంది. కాన్సోరా బార్కోట్ దేని సమీపంలోనే ఉంది. దేని సమీపంలో? శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ సమీపంలో ఉంది. అందువల్ల ఈ పర్టికులర్ పాయింట్ని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మనకి 2 ఇయర్స్ ఇంపార్టెంటే. 1972 దేనికి రిలేటెడ్? భారతీయ ఏనుగులను ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం ఏదైతే ఉందో 1972 ఇంపార్టెంట్. తర్వాత శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉంది మరియు దీనిని 2002లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద రికగ్నైజ్ చేశారు అని తెలియాలి. కాన్సోరా బార్కోట్ ఎలిఫెంట్ కారిడార్ కూడా ఈ శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్కి సమీపంలోనే ఉందని తెలియాలి. 2002 ఇంపార్టెంట్, 1972 ఇంపార్టెంట్. అది రిలేటెడ్గా మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. తర్వాత ఇవాల్టి క్వశ్చన్స్ చూద్దాం. ఇవాల్టి క్వశ్చన్స్ చూడాలి కదా, 3rd 11th ఇవాల్టి పార్ట్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. మీకు వర్క్ ఇచ్చే క్వశ్చన్స్ అనమాట ఇవి, మీరు వర్కౌట్ చేయాల్సిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా కూరగాయలపై MSPని అనౌన్స్ చేస్తుంది? MSP, మినిమం సపోర్ట్ ప్రైస్ కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ని అనౌన్స్ చేసింది అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం కదా, దీన్ని నిర్ణయించింది ఇక్కడ ఏ రాష్ట్రంలో అని అంటున్నాడు. మొదటిసారిగా వేటి మీద? కూరగాయలపై ఇంత మటుకు లేదు, MSP అనౌన్స్ చేయలేదు. ఎంతసేపటికి మనకి రైస్ మీద, తర్వాత పోతే సెరల్స్ మీద, పల్సెస్ మీద, వీటి మీదే ఉండేవి. ఫస్ట్ కూరగాయల మీద అనౌన్స్ చేసిన స్టేట్ ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీరు 1 అని వేసి ఇక్కడ మీ ఆన్సర్ ఏనో, బీనో, సీనో, డీనో అది మెన్షన్ చేయండి, చాలు, అర్థమైపోతుంది. ఇంకా మీరు డేట్లు అవి కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే వీడియో కింద మీరు ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఈ రోజు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నట్టే తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని 3 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ వన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఉంది కదా, IMF అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ మానిటరీ ఫండ్లో 190వ దేశం ఏది అని అడుగుతున్నాడు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇలాంటివి అడిగిన దాఖలాలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. ఒక్కసారి మీరు ఓల్డ్ పేపర్స్ చూడండి, కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటివి 190వ కంట్రీ, మొన్నటిదాకా 189 ఉండేవి, ఇప్పుడు కొత్తగా ఒక కంట్రీ యాడ్ అయింది. ఆ కంట్రీ ఏంటి అని అడుగుతున్నాడు. చాలా చాలా నైస్గా ఇక్కడ మనకి ఆ ఆన్సర్ తెలిసింది అని అంటే డైరెక్ట్గా ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఆన్సర్ని సేమ్ 2 అని వేయడం, దానికి ఆన్సర్ ఇంట్రడ్యూస్ చేయడం. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అనేది లాస్ట్ క్వశ్చన్, ఇవాళ 3rd క్వశ్చన్ ఇది. అంతరిక్షంలోని ఒక ఉపగ్రహ శకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు
సీన్ క్యానరీ చెప్పుకున్నాం, తెలుసు కదా, జేమ్స్ బాండ్గా చాలా ఫేమస్ పర్సన్ అనమాట, వెరీ వెరీ ఫేమస్ పర్సన్ అనమాట. ఈయన పేరు మీదుగా ఏం చేశారు అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏదైతే ఉందో, నాసా ఈయన గౌరవార్థం ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రోనాయిడ్కి సీన్ క్యానరీ పేరుని పెట్టినట్లు నాసా తెలిపింది. ఈ ఆస్ట్రాయిడ్ అసలు పేరు ఏంటి అనమాట, ఆ ఆస్ట్రాయిడ్కి పేరు ఏం పెట్టింది అని అంటే, ఈయన జేమ్స్ బాండ్గా వెరీ ఫేమస్ అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ జేమ్స్ బాండ్ అని, ఫస్ట్ పర్సన్ అతనని నిన్నటి క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. ఈ పర్సన్ నిన్న చనిపోయారని మనం డిస్కస్ చేసాం. ఇతని పేరు మీదుగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఒక ఆస్ట్రోనాయిడ్కి ఇతని పేరుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇతని గౌరవార్థం అనమాట. ఆ ఆస్ట్రోనాయిడ్ ఏది అని అడుగుతున్నాడు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్. ఇలాంటివి చాలా స్ట్రైకింగ్గా ఉంటాయి అనమాట, వెరీ స్ట్రైకింగ్గా ఉంటాయి. దీన్ని ఒకసారి టర్న్ చేయండి, వీటికి ఆన్సర్ని మనం రేపటి సెషన్లో చూద్దాం. సో దెన్ ఐఎమ్ signing off here. So chalo, then we will meet in the next session with the continuation of this one. Thank you and good night.